హాయ్ అండి, నేను మీ సంధ్యాని. ఈరోజు అయితే అమ్మవారి ఊరిలో అమ్మవారి పండుగ 4వ రోజు. ఈరోజు చాలా చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? అమ్మవారికి అయితే ఈరోజు అమ్మవాళ్ళు భోగం అయితే ఇస్తున్నారు. భోగం అంటే మధ్యాహ్నం అమ్మవారికి ఫుడ్లా అనమాట. అందరం కలిసి ఉదయం నుంచి కొంచెం వీడియోస్ అన్నీ నేను డీటెయిల్గా అంటే ఆ వీడియో తీయడానికి అవ్వలేదు. వంటలు అమ్మకి సాయం చేస్తుండడం వల్ల పాపకైతే పెట్టాను. కాకపోతే తను ఏమి కరెక్ట్గా తీయలేదన్నమాట. ఆ వంటకాలు అన్నీ కూడా అదేంటి అనేది అంటే 7 రకాల ఆకుకూరలు కలిపి ఒక వంట చేయాలి. అలాగే అమ్మవారికి ఏంటంటే అన్వి ఖచ్చితంగా ఉండాలన్నమాట. నాన్ వెజ్ ఏదో ఒకటి. అలాగే నెత్తల ఫ్రై ఇష్టం అంటే నెత్తల ఫ్రై చేసాం, పన్నీర్ కర్రీ చేసాం, వంకాయ బఠానీ చేసాం, అప్పడాలు, వడలు, కక్కరాలు, అలాగే రైసు, పప్పు, పరవన్నం, నెయ్యిల భాగం, వడపప్పు, పంచామృతం అన్నీ కలిపి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఇదంతా చేసేసి అందరం కూడా మొన్న మీకు భోగం తీసుకెళ్ళేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకెళ్తారు. కాకపోతే ఫస్ట్ అయితే భోగం అన్నం తప్పలు 20 మందికి అనమాట. మొత్తం 20 భోగాలు అని చెప్పేసి అన్నం తప్పలు ఫస్ట్ అమ్మ ఎత్తుకుందనమాట. వాళ్ళ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు తీయొచ్చు. కాకపోతే అమ్మకి ఇలా పెట్టగానే కొంచెం అమ్మకి వెంటనే అమ్మవారు వచ్చేస్తుందని చెప్పేసి అమ్మ అయితే మొయ్యలేదు. నెక్స్ట్ నేనైతే తీసుకున్నాను. నేను తీసుకున్న అంటే మనకి చిన్నది నాకు చిన్నది వస్తుంది, కానీ అమ్మ అంత ఫాస్ట్గా నాకు రాదనమాట. కాకపోతే మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేలోపు మా అమ్మకు ఫాస్ట్గా వచ్చేస్తుంది, నాకు అంతగా రాదు. కాబట్టి నువ్వు తీసుకోని అంటే నేను తీసుకున్నాను. అందుకే వీడియోస్ అన్నీ నేను చేస్తేనే, నేను తీసుకుంటేనే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. అలాగనే మా పాప తీసుకున్న వస్తాయి. మా వాడికి ఫోన్ అప్ చెప్పాము, అందుకే ఈ వ్లాగ్ అంతా కొంచెం మెస్సీగా ఉంటుంది అనమాట. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ భోగం పెట్టిన ప్రాసెస్ అంతా కూడా నేనైతే 90% ట్రై చేశాను. ఇంకా ఈ తీసుకొచ్చిన లోపే మనకి ఎవ్వరు కూడా భోగం తెచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అన్నం పట్టుకుంటే కనుక వాళ్ళకి చిన్నదైనా ఊపు అనేది వస్తుందండి. అంటే ఊపు అంటే అదే అమ్మవారు అనమాట. అది చిన్నది వస్తుంది మనకి. పైన అన్నం ఇలా పెట్టగానే ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది అనమాట. బరువుగా ఉన్న ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. కాకపోతే చాలా వరకు ఎందుకంటే నేను దేవుడు దండం పెడుతూ వచ్చాను. అమ్మ శారీతో ఉన్నాను, నేను క్యారీ చేసుకోలేను, ఎటువంటిది పొరపాటు అంటే రావడం కానీ ఏది వద్దు అలాగా అనుకొని అలా వచ్చాను. కాకపోతే లాస్ట్ మినిట్లో కొంచెం నా కంట్రోల్ అయితే అప్పటికి లేకుండా పోయిందనమాట. ఇంకా దించేశారు. అన్నం దించేసిన తర్వాత భోగాలు అయితే వడ్డించడం అయితే స్టార్ట్ చేశారు. అంటే మా అమ్మకు కూడా అప్పటికి చిన్న కూర ఏదో తెచ్చింది, అప్పటికే మా అమ్మకి కాస్త ఊగేసింది అనమాట. ఫాస్ట్గా కొన్ని బాడీలకి కొన్ని తొందరగా వస్తాయి, కొన్ని బాడీలకి తొందరగా రావు. నాకు కొంచెం అయినా నాకు అంటే మనకి వచ్చేటప్పుడు చిన్నది తెలుస్తుంది అనమాట. కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. నాకు ఫస్ట్ చిన్న హార్ట్ బీట్ పెరగడం, చేతులు కాళ్ళు వణకడం అలా చిన్నవి అవుతూ ఉంటాయి అన్నమాట. నాకు పర్సనల్గా అనిపిస్తుంది, ఎవరికైతే ఏమో నాకైతే తెలియదు. ఇంకా అది వచ్చిన తర్వాత కొంచెంసేపు ఆ సివరింగు, ఆ చెమటలు బాగా పట్టడం ఉండిపోయింది. ఆ తర్వాత ఇంకా మా పిల్లలు ఫస్ట్ టైం కదా, వాళ్ళు కొంచెం వచ్చిన తర్వాత కాబట్టి ఏమైందమ్మా అని అడుగుతున్నారు. పర్వాలేదమ్మా, ఓకేనా అని మా వాడు అడుగుతున్నాడు అనమాట. పర్వాలేదని చెప్పాను. అయితే ఇక్కడ ఏంటి మా అమ్మ ఇస్తుందంటే, మధ్యాహ్నం పూజారి డ్యాన్స్ చేస్తారు కదా, ఆ పాలు అన్నీ కూడా మనదే అనమాట ఆ రోజు. ఇంకా భోగం విషయానికైతే వస్తే భోగం అందరూ కలిపి హెల్ప్ చేస్తారండి. ఇక్కడ ఉంటారు కదా వీధిలో వాళ్ళందరూ కలిపి మనకు హెల్ప్ అయితే చేస్తారు. అమ్మవారికి భోగం అంటే ఎలా ఉండాలి అంటే ఆ పేరే ఉంది చూసారా, భోగం అనేది ప్రతిదీ కూడా పెద్దదిగా కనిపించాలన్నమాట, ఎక్కువగా ఉండాలి. 20 మందికి అంటే 20 భోగాలు అన్నీ కలిపి ఇంకా చిన్న పెద్ద దొంగ ఘటాలు వాటికి వీటికి ఇంకా పక్కన వేరేగా ఉంటుంది. అంటే ఈ 9 రోజులు ఘటాలు కడిగే వాటర్ అంతా కూడా ఒక దాంట్లో ఉంచడం, అవే ముర్రాటగా మనకైతే చల్లుతారనమాట లాస్ట్ రోజు. ఇవన్నీ కూడా అయితే చెప్పాను కదా, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారండి భోగం పెట్టే దాంట్లో, సర్దడం దాంట్లో. మొత్తానికైతే ఘటాలు అమర్చింది ఈరోజైతే ఘటాలు రెడీ చేస్తారు కదా, వాటికి సంబంధించినవన్నీ కూడా మనమే ఇవ్వాలి. బియ్యము, పెసలు, అలాగే ధాన్యము అన్నీ వాటికి సంబంధించిందంతా మనమే ఇవ్వాలన్నమాట. ఈరోజు భోగంకి అయితే చూసారు కదా 90% షార్ట్స్లో కూడా నేను ట్రై చేస్తాను ఏమేమి పెట్టామో ఏంటి అనేది. ఈ 9 ఘటాలకు ఈ 20 ఘటాలకు అన్నిటికీ వేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వంట అదేంటంటే ఆ రోజు శనివారం అనుకుంటాను, ఆ రోజు శనివారం అనుకుంటాను. పెద్దగా అంటే ఇంట్లో పెద్దగా వంట ఏం చేయలేదు. వచ్చిన తర్వాత చేసుకుందామని చెప్పేసి అయితే మేము వచ్చేసాము. అంటే కక్కరాలు ఒట్టి అమ్మవారి వరకు అయితే చేసాం. ముందైతే అంటే అక్కడ 20 భోగాలకి ఎన్నైతే అవసరమో అవే చేసాం, మిగతావైతే చేయలేదు, ఉంచేసాం అనమాట. ఇంకా అమ్మ ఏంటన్నదంటే తర్వాత వచ్చి చేసుకుందాం, ఎందుకంటే 12:30 అయ్యేసరికి భోగం ఇచ్చేయాలి. మా
అంటే ఇవ్వగలమో చేయగలమో లేదని మా చిన్న పిన్నికి మా రెండో పిన్నికి అయితే ఫోన్ చేసాం. వాళ్ళు వస్తామన్నారు. లాస్ట్ మినిట్లో వర్షం పడడం వల్ల రాలేకపోయారు. అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ మినిట్లో మేమైతే బయలుదేరి ఇంకా మేమే కలిసి భోగం అయితే తీసుకెళ్ళాము. ఇంకా వంట అప్పటికైతే అవ్వలేదు. అమ్మ చెప్పింది అనమాట, మీరు పూజారి గెంతుతారు కదా, వెళ్ళి చూసిరండి, ఈలోపు నేను వంట ప్రిపేర్ చేస్తానని చెప్పింది. ఇంకా ఏమో మిగతా ఇద్దరు చేసేటప్పుడు కొంచెం కళ్ళుకి ఇంపితంగా చూడాలనిపిస్తుంది. ఇతను చేసేటప్పుడు కొంచెం నచ్చదనమాట. సగం చూసైతే వచ్చేసాము. ఇంకా ఈరోజు చెప్పాను కదా, ఫస్ట్ అమ్మవారికి ఏంటంటే ఒకళ్ళు భోగం తినడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఫస్ట్ అయితే అమ్మవారు వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ భోగం తినేసి, ముందు వ్లాగ్లో మీతో చెప్పాను ఆల్రెడీ, అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోగం తినేసి వెళ్తుంది అని చెప్పేసి. ఇంక ఈరోజు ఎలాగో ఘటాలు ఎత్తిన టైంకి ఉన్నాం కదా, వాళ్ళతో పాటు అలా సరదాగా ఆ భోగం అది ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటుందో, అదే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందో అక్కడికైతే చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. ఈ ప్రాసెస్ అంతా కూడా డైలీ చేసిందే కూడా, కాకపోతే ఏ రోజుకి ఆ రోజు కొంచెం కొత్తగా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ 9 రోజులు కూడా రోజు చేసే పద్ధతులే ఉంటాయండి. ఎక్స్ట్రా కొత్త పద్ధతులు ఏవో ఒక్కొక్కటి కొన్ని మార్పులు అయితే ఉంటాయి. కాకపోతే అన్నీ ఉండవు అన్నమాట. కొన్ని అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవి కూడా మీతో రోజుకొకటి అనేది మీతో షేర్ చేస్తున్నాను. 90% నాకు వీలైంది. మేము ఇదివరకు ముందింట్లో ఉండేవారు, అంటే ఎక్కడైతే అమ్మవారు దించడము ఘటాలు గెంతడం అన్నీ ఎక్కడైతే జరుగుతుందో దాని ఎదురుగానే ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేయడం వల్ల కంటిన్యూ అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అప్డేట్స్ అయితే తెలియట్లేదు. కానీ ఇదివరకు ఏంటంటే డైలీ అక్కడే ఉండి అలా చూసేవాళ్ళం అనమాట. చాలా సరదాగా అనిపించేది. మా గడప దగ్గరకు వస్తే పందిరి కింద ఏం జరిగేది అంత డీటెయిల్గా కనిపించేది మాకు. ఇప్పుడంటే బ్యాక్ సైడ్కి హౌస్ కొత్తగా ఇల్లు కట్టారు కదా, అక్కడికి వెళ్ళిపోవడం వల్ల అంత నీట్గా కనిపించట్లేదు. ప్రాసెస్ కూడా అంతగా తెలియట్లేదు అనమాట. కాకపోతే అమ్మవారి పండుగ అనేటప్పుడు ఒక డైలీ ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ డైలీగా ఆ పద్ధతి ఎలా ఉందో కంటిన్యూస్గా అలాగే అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రోజుకొకరు వేరే ఊరు నుంచి వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వచ్చి రోజుకొకరు ఆ ఊరు చొప్పున అమ్మవారికి భోగం అనేది, అదే అమ్మ రోజు చేస్తుంది కదా ఘటాలు వచ్చే ముందు అయితే ఎలా ఏర్పాటు చేస్తుంది, వీళ్ళు అలాగే ఏర్పాటు చేస్తారు. కాకపోతే అమ్మవారికి ఏంటంటే వాళ్ళకి పూజారికి ఇంకోళ్ళు ఉంటారు కదా, వాళ్ళిద్దరికీ కూడా చీర జాకెట్ గాజులు లుంగి అన్నీ వాళ్ళకి ఏదైతే కలుగుతుందో అన్నీ పెడతారనమాట. ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది. గాజులు కూడా వేస్తారు. కాకపోతే గాజులు ఎక్కట్లేదని చెప్పేసి మాకు కూడా అక్కడ వేయమని చెప్పారు. కాకపోతే నేను దూరంగా ఉన్నాను, పగిలితే చేస్తే తప్పు అంటారేమో, వాళ్ళైతే వేస్తున్నారు కానీ అది వెళ్ళట్లేదు అనమాట. వేయమని చెప్పారు. కాకపోతే నేను మా చెల్లి కాస్త దూరంగానే ఉన్నాం ఎందుకని చెప్పేసి. ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. అంటే ఈ 9 రోజులు ఫస్ట్ అమ్మవారు ఇక్కడికి వచ్చి వాళ్ళ భోగం తినేసి అప్పుడే వెళ్తుంది అనమాట. వాళ్ళకున్న పద్ధతులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా నేను మొన్న కూడా ప్రతిరోజు అవుతుంది. కాకపోతే నేను ఆల్రెడీ ఒకసారి మీతో పోస్ట్ చేసేసాను ఎలా అయింది ఏంటి అనేది. కాకపోతే నేను చెప్పాను కదా, పండగ ప్రతిరోజు సేమ్ ప్రాసెసే ఉంటుంది. కాకపోతే ఈ కొన్నిసార్లు కొంచెం విచిత్రంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ మిస్ అయిపోతామేమో, కొన్ని సడన్గా ఏవైనా చిన్నవి మిస్ అయిపోతామేమో అని ప్రతిరోజు వెళ్ళేవాళ్ళము. కాకపోతే కొంచెం వర్షం లేకుండా చినుకులు లేకుండా ఉంటే కొంతవరకు తిరిగేవాళ్ళం చెల్లి నేను కలిసి. ఆ తర్వాత ఇంటికి రిటర్న్ వచ్చేవాళ్ళం. మళ్ళీ మా ఇంటి నుంచి అయిపోయిన తర్వాత గబగబా భోంచేసేసి మేము మళ్ళీ ఘటాల దగ్గరికి మళ్ళీ నైట్ ఘటాలు దించే ముందు అది కూడా చాలా బాగుంటుంది కదా, అది చూడడానికి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రోజు ఏంటో అస్సలు మర్చిపోయాము. డేట్లు కూడా అసలు గుర్తే లేదనమాట. ఉదయం నుంచి నైట్ వరకు ఒకటే యాతన మాకు. టిఫిన్ తినేసామా, భోంచేసామా, పందిరి కిందకి మధ్యాహ్నం వెళ్ళిపోయామా, మళ్ళీ సాయంత్రం ఘటాలు ఎత్తే టైంకి మళ్ళీ వెళ్ళిపోయామా, మళ్ళీ నైట్ మళ్ళీ అది చూడడానికి వెళ్ళామా. మాకు ఇదే టైం టేబుల్ ఉండేది, వేరే టైం టేబులే ఉండేది కాదు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా మాతో పాటు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే ఎంజాయ్మెంట్లో ఉండేవాళ్ళు. ప్రతిరోజు దినచర్య ఇదే ఉండేది ఖచ్చితంగా. ఇప్పుడైతే ఆ తర్వాత నుంచి ఇతను ఫోన్ చేస్తారు కదా, చేసేటప్పుడు ఎక్కడ ఉన్నావు ఏంటంటే పందిరి కింద ఉన్నావు మళ్ళీ చేస్తాను, ఇలా అన్నిదే అని చెప్పి ఒకటే అతను ఆఖరికి విని విసిగిపోయారేమో. ఒకటే ఫోన్ చేస్తే ఎప్పుడు చూడు అదే మాట తప్ప ఇంకో మాట ఉండేది కాదు అని చెప్పేసి మాకు ఎగతాళి చేసేవారు. అంటే ఎవరిది వాళ్ళకే ఉన్నట్టు. ఇది మళ్ళీ రమ్మంటే రాదు కాబట్టి మళ్ళీ ఎక్కడ దగ్గర 10-12 ఇయర్స్ తర్వాత తెచ్చారు పండుగ. ఈ సిచ్యువేషన్స్ ఈ సరదా మళ్ళీ రాదు. ఎక్కడ ఏ చిన్నది విచిత్రంగా జరిగినా మిస్ అయిపోతామేమో అని చెప్పేసి మేము ఆతృతగా వెళ్ళేవాళ్ళము. ఇంకా ఈరోజు అయిన తర్వాత మా ఇంటికి అయితే ఘటాలు అయితే వచ్చేసాయన్నమాట. ఇంకా రెగ్యులర్గా ఘటాలు వచ్చేటప్పుడు మేము ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా చేసేసాము.
ఇప్పుడు ఎవరికైతే చూసారు కదా అమ్మ వాళ్ళ ఊరిలో 4వ రోజు ఘటాలు ఊరేగింపు, అలాగే ఈరోజు అమ్మాల భోగం ఎలా ఇచ్చారో ఏంటి అనేది చూసారు కదా. పద్ధతులు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కటి ఉంటుంది. ఈ ఊరు పద్ధతి ఇలా అన్నమాట. ఘటాలు తిరగడం, అలాగే అమ్మవారు ఘటాలు ఎత్తిన వెంటనే ఖచ్చితంగా మనం ఎవరికైతే చిన్న చూపు చూస్తామో, చాలామంది చిన్న చూపు చూస్తారు, వాళ్ళకే అమ్మవారు ఫస్ట్ భగవంతుడు అనేది ఫస్ట్ అవకాశం ఇస్తారనే దానికి ఇదే అవకాశం అనమాట. అంటే కొంతమంది వాళ్ళకి దూరంగా పెట్టడం అలా చేస్తూ ఉంటారు. కాకపోతే భగవంతుడికి అవేమీ ఉండదని చిన్న ఎగ్జాంపుల్ లాగా కూడా ఉంది. చూసారు కదా, ఈరోజైతే ఫస్ట్ అమ్మవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భోగమే తినేసి ఊరంతా తిరిగి అయితే వస్తుంది. ప్రతిరోజు ఇలాగే ప్రాసెస్ ఉంటుంది. ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా ఘటాలు ఎత్తడం అయితే ఆపకూడదు. నిన్న అలా జరిగింది, ఈరోజు బాగానే తెరిపించింది. ఇంకా మొత్తానికైతే ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్, అంటే డైలీ అమ్మాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది వీడియో అనేది షూట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇదే చాలా ఎంబీ అయిపోతుంది అనమాట. అంటే ఈ డాన్స్లు ఇవన్నీ కూడా ఎంబీ అయిపోతుంది. ఇది కూడా నేను ఎందుకు ప్రతిదీ వీడియో చేస్తున్నాను అంటే రెగ్యులర్గా చేసిందైనా కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడో పండగ తెస్తారు ఇవన్నీ, అప్పుడప్పుడు యూట్యూబ్లో అయినా ఎక్కడైనా చూసి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ప్రతిరోజు కూడా ఇదనేది తీస్తూనే ఉన్నాను అనమాట. మళ్ళీ ఎప్పుడో తెస్తారు కదా అని చెప్పేసి. ఇంకా వీళ్ళు డాన్స్ అయితే సూపర్ అండి. ఇతను అతను తెలుగు పాటలు అడిగి డాన్స్ చేస్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.